సాయంత్రం సమయం 5 గంటలవుతూ ఉంటుంది. గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్న ప్రసాద్ ఇంటికొస్తాడు. ఇంట్లో సోఫాలో దిగులుగా కూర్చుని ఉన్న శారద దగ్గరికి వస్తాడు. దగ్గరకొచ్చిన భర్తని కూడా గమనించకుండా పరధ్యానంగా ఉంటుంది శారద. శారద పక్కనే కూర్చుంటాడు ప్రసాద్. భుజం మీద చేయబడ్డంతో ఉలిక్కిపడి పక్కన కూర్చున్న భర్తను చూస్తుంది శారద. ఎంతసేపు అయిందండి మీరొచ్చి? ఇప్పుడే వచ్చాను శారద. నువ్వెందుకు అంతలా దిగులుగా ఉన్నావు? ఏం లేదండి, ఉండండి, వేడి వేడిగా టీ తీసుకొస్తాను. నువ్వు కూర్చో శారదా. ఇప్పుడు నువ్వు కోడలివి కాదు, అత్తవి. కోడలు అనామిక రాకతో నీకు అత్తగా ప్రమోషన్ వచ్చిందిగా. ఎక్కడొచ్చిందో నాకు మాత్రం కనిపించట్లేదు. మన ఇంటికి వచ్చింది మామూలు కోడలు కాదండి, సోమరిపోతు కోడలు. అవును శారదా, కానీ ఏం చేద్దాం చెప్పు. కోడల్ని మార్చుకునే మార్గం నువ్వే ఆలోచన చెయ్యాలి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏం అర్థం కావట్లేదండి. ఇంతకీ మన కోడలు ఎక్కడుంది? పెరట్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోయమని చెప్పా. బహుశా ఇంకా అక్కడే ఉన్నట్టుంది. ఉన్నవే కాసిని మొక్కలు. అప్పుడెప్పుడో చెప్తే ఇప్పటి వరకు ఆ పూల మొక్కల దగ్గర ఏం చేస్తుందో ఏమో చూద్దాం పదా. నేను ఆ విషయమే మర్చిపోయానండి, పదండి అని ఇద్దరూ పెరట్లో ఉన్న మొక్కల దగ్గరికి వస్తారు. ఆ పూల మొక్కల మధ్య చెక్కబల్ల మీద సోమరిపోతు కోడలు అనామిక కూర్చుని ఉంటుంది. అయ్యో కోడల, పూల మొక్కలకి నీళ్లు పట్టమంటే ఎందుకు పట్టలేదే? పడదాంలే అత్తయ్య, నెమ్మది నెమ్మదిగా పడదాం. అవి ఎక్కడికి పోవు కదా. అది కాక బోరు బావులో నీళ్లు కూడా ఇంకిపోవు కదా అత్తయ్య. ఇదండి కోడల వరస. చూశారు కదా, కూరగాయలు కట్ చేయమని చెప్తే అని శారద చెప్పబోతూ ఉంటే మాట మధ్యలోనే అనామిక కల్పించుకుంటుంది. కట్ చేద్దాంలే అత్తయ్య, కత్తి కూరగాయలు రెండూ మన దగ్గరే ఉంటాయి కదా అని చెప్పాను మావయ్య. ఇందులో ఏదైనా తప్పుందా మావయ్య అని మామగారినే ఎదురడుగుతుంది. అందుకు ప్రసాద్ కూడా ఏమీ చెప్పలేక అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే కోడలా, చీకటి పడిందిగా, ఇంట్లోకి వెళ్దాం పద అని శారద చెప్పగానే అనామిక నెమ్మది నెమ్మదిగా లేచి అతి కష్టంగా నడుచుకుంటూ ఇంట్లోకొచ్చి సోఫాలో కూర్చుంటుంది. ఇక కోడలికి చెప్పేదానికంటే చేసుకోవడమే బెటర్ అనుకొని శారద వంటగదిలోకి వెళ్ళి రాత్రికి కావాల్సిన డిన్నర్ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. సోమరిపోతు కోడలు అనామిక టీవీ చూస్తూ ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున అత్తగారు శారద తన సోమరిపోతు కోడలు అనామికాని తీసుకొని ఇంటి దగ్గర వచ్చిన కూరగాయల బండివాడి దగ్గరికి వస్తుంది. ఆ బండివాడు శారద కుటుంబం గురించి బాగా తెలిసినవాడు. దీంతో ఎంతో ఆప్యాయంగా వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మగారు, ఈ చిన్నమ్మగారు మీ కోళ్ళమ్మగారా? అవును జగదీషు, ఆయన అబ్బాయి పెళ్లికి నీ భార్య బిడ్డలతో రమ్మని చెబితే ఎందుకు రాలేదు? రావాలని ఇద్దరం అనుకున్నాం అమ్మగారు, కానీ ఊర్లో తెలిసిన బంధువు చచ్చిపోతే అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అని చెబుతూ ఉంటే శారద పక్కింట్లో ఉండే పారిజాతం, ఎదురింట్లో ఉండే శ్యామల, ఇరుకింటి ఇందుమతి వీళ్ళంతా కూడా కూరగాయలు తీసుకోవాలని ఆ బండివాడి దగ్గరికి వస్తారు. శారద కోడలు అనామికాని చూస్తారు. అనామిక ఒక టమాటాని పట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది. అది గమనించిన శారద ఏమీ మాట్లాడకుండా మిగతా కూరగాయలు తీసుకుంటుంది. ఏం శారదా పిన్ని, కోడలొచ్చినా దావత్ ఇవ్వవా? కొత్త కోడలు వంట రుచి చూసే అదృష్టం మాకు లేదా ఏంటి? ఎందుకు ఉండదు పారిజాతం, ఖచ్చితంగా ఉంటదే. ఎప్పుడు శారదక్క, ఎప్పుడు నీ కొత్త కోడలు మాకందరికీ వండి పెడుతుంది? ఎప్పుడు దావత్ ఇస్తుంది? ఏదో ఒక రోజున అనుకుందాంలే తీసేమలా. మీరెక్కడికి పోతారు, నేను ఎక్కడికి పోతాను, ఇదే కాలనీలో ఉంటాం కదా అని శారద చెప్పగానే ఆ మాట విని అనామిక నవ్వుకుంటుంది. అలా కాదు శారద పిన్ని, ఈ ఆదివారం మన కాలనీ వాళ్ళని పిలిచి అందరికీ మీ కోడల చేతి వంట తినిపిస్తున్నారు. ఇది ఫిక్స్. ఇంకా మేమెళ్ళి మన కాలనీ మొత్తం చెప్పేస్తాం అని శ్యామల, పారిజాతం, ఇందుమతి ఫిక్స్ అయిపోతారు. శారద ఎంత చెప్పినా వినిపించుకోరు. వాళ్లకి కావాల్సిన కూరగాయలు తీసుకుని ఆ బండి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం ఒక టమాటాని పట్టుకుని దానివైపే విచిత్రంగా చూస్తూ ఉంటుంది. ఆహా, ఈ వచ్చే ఆదివారం కొత్త కోడలు దావత్ అన్నమాట. బాలే బాగుందండి అమ్మాయి గారు అని బండివాడు అనగానే శారద తనలో తాను ఇలా అనుకుంటుంది. మీకు అందరికీ కొత్త కోడలు దావత్ అని అనిపిస్తుంది, నాకు మాత్రం సోమరిపోతు కోడలు దావత్ అని అనిపిస్తుంది. ఇక ఈ ఆదివారం మిమ్మల్ని అందరినీ ఆ దేవుడే కాపాడాలి అనుకుని కూరగాయలు కోడలు అనామికాని తీసుకుని ఆ బండి దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్తుంది.
ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. సోమరిపోతు కోడలు కాలనీ వాళ్లకు దావత్తిచ్చే రోజు రానే వస్తుంది. శారద, ప్రసాద్, రమేష్ ముగ్గురూ ఆ రోజున ఎంతో కంగారు పడుతూ ఉంటారు. అనామిక, టైం అవుతుంది, నువ్వు వంట పనులు మొదలుపెట్టు. అబ్బా, మీరు చాలా తొందర పడుతున్నారు. వాళ్ళొచ్చేది ఎప్పటికో రాత్రి కదా, ఇంకా చాలా టైం ఉందిలేండి. అంతవరకు కూరగాయలు కట్ చేసుకోవే. అయ్యో అత్తయ్య, ఇప్పుడిప్పుడే కూరగాయలు కట్ చేయడం ఎందుకు చెప్పండి. వాళ్ళకి మనం దావత్ ఇచ్చేది రాత్రి కదా, అప్పటికి నేను చేసుకుంటానులే. నువ్వు చేస్తావు కోడలా, కాకపోతే ఎట్టా చేస్తావని మేం చూడాలి అనుకుంటున్నాం. అందుకే మంట వెలిగించి వంట పని మొదలుపెట్టు, వెళ్ళు మీరెవరు నా దగ్గరికి రాకండి, నేనంతా చూసుకుంటాను అని అనామిక చెబుతున్న మాటలకి శారద, ప్రసాద్, రమేష్ కంగారు పడుతూ ఉంటారు. సమయం అలా గడిచిపోతుంది. పారిజాతం, ఇందుమతి, శ్యామలతో పాటు ఆ కాలనీలో ఉండే మరో 2-3 కూడా శారద కొత్త కోడలిచ్చే దావత్కి వచ్చేస్తారు. చూడు బాబు, సోమరిపోతు కోడలు నిర్వాకం, ఇప్పుడు వాళ్ళొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తావు శారదా? ఆ మాటకి శారద ఏమీ మాట్లాడదు. వాళ్ళొచ్చి దావత్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గంట గడిచిపోతుంది. అయినా శారద ఇంట్లో దావత్ గురించి ఏమీ మాట్లాడకపోయేసరికి వాళ్ళకి కోపం వస్తుంది. దాంతో తలా ఒక మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో రమేష్కి బాగా కోపం వస్తుంది. సోమరిపోతూ అనామిక చేయి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఇంత సోమరిపోతూ భార్య నాకొద్దు, నేను నీకు విడాకులిస్తాను, పో, నీ పుట్టింటికి పో అని గట్టిగా చెప్పడంతో అనామిక తేరుకుంటుంది. తను చేసిన తప్పేంటో తెలుసుకుంటుంది. పరుగున శారద దగ్గరికొచ్చి కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది. నన్ను మన్నించండి అత్తయ్య, నా సోమరిపోతుతనంతో మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఇక మీదట మంచిగా ఉంటూ అన్ని పనులు చేస్తాను అని బ్రతిమాలుతూ ఉంటుంది. శారద పెద్ద మనసు చేసుకుని అనామికాని క్షమించి కోడలిని తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇక ఆ తరువాత అత్తాకోడలు సంతోషంగా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. పేద కోడలిగా కాపురం మొదలుపెట్టిన అనామిక ఆ ఊరిలో ఒక ఎగ్ సెంటర్ పెట్టుకుని ఎగ్ వ్యాపారం చేస్తూ సంపాదించడం మొదలుపెడుతుంది. ఆ ఊర్లోనే కాదు, ఆ ఊరికి చుట్టుపక్కల 2-3 ఊర్లలో ఎక్కడా ఎగ్ సెంటర్ లేకపోవడంతో అనామిక ఎగ్ వ్యాపారం మంచిగా సాగుతూ ఉండేది. డబ్బులు ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. అలా వచ్చిన డబ్బులతోనే ముసలితనం వచ్చింది అంటూ ఇంటి పట్టునే ఉంటున్న అత్తగారు, మామగారు శారదా ప్రసాదులని, పనిచేయడం నా వల్ల కాదు అంటూ బలాదూరుగా తిరిగే భర్త రమేష్ని పోషించుకుంటూ నవ్వుతూ సంతోషంగా ఉంటుంది అనామిక. ఒకరోజు ఒక మైక్ పట్టుకొని ఇలా అంటుంది. ఎగ్స్ తినే అభిమానులకి శుభవార్త. 1/2 డజన్ ఎగ్స్ కొనండి, 1 ఎగ్ ఫ్రీగా పొందండి. డజన్ ఎగ్స్ కొనండి, 2 ఎగ్స్ ఫ్రీగా పొందండి. బకాయిలు పెట్టవద్దు, అప్పు అడగవద్దు. బాకీ అప్పు ప్రమాదకరం, పైసలే మమకారం అని చెబుతూ ఉంటుంది. దాంతో ఎవరో ఒకరు వస్తూ ఉండటం, ఎగ్స్ తీసుకుని వెళ్తూ ఉండడం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా అనామిక ఎగ్స్ వ్యాపారం సవ్యంగా సాగుతూ ఉండేది. ఒకరోజున అనామికకు తెలిసిన కవిత, శ్యామల అనే 2 ఫ్రెండ్స్ అనామిక ఎగ్ సెంటర్కి వస్తారు. లోపలికొచ్చిలా కూర్చోండి. వద్దులేవే అనామిక, ఇప్పుడు మేము చెప్పేది వింటే నువ్వే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటావు. అర్థమైంది, ఒక్క నిమిషం ఆగండి అంటూ ఒక బోర్డు తీసి వాళ్లకు కనపడేలా బల్ల మీద పెడుతుంది. ఆ బోర్డు దానిమీద బకాయిలు పెట్టద్దు, అప్పు అడగవద్దు, బాకీ అప్పు ప్రమాదకరం, పైసలే మమకారం అని రాసుంటుంది. అది చదువుకుంటారు వాళ్ళిద్దరూ. కాసేపటి వరకు వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అనామిక వాళ్లను గమనిస్తూనే ఉంటుంది. షాప్కి వచ్చి ఎగ్స్ అడుగుతున్న వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. కవిత, శ్యామల వాళ్ళని అనామిక చూడ్డం లేదు అనుకుంటూ ఎగ్స్ తీసి వాళ్ళు తెచ్చుకున్న బ్యాగుల్లో పెట్టుకుంటారు దొంగతనంగా. ఇది అనామిక గమనించేస్తుంది. అనామికతో కాసేపు మాట్లాడిన తర్వాత, అనామిక, మేము వెళ్ళొస్తామే. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్తున్నారు? అదేం ప్రశ్నే, ఏదో స్నేహితురాలు కదా అని వచ్చాం, పలకరించాం అని ఇంకా ఏదో కవిత చెప్పబోతూ ఉంటే అనామిక మాట మధ్యలో కల్పించుకొని ఇలా అంటుంది. పలకరింపు కనొచ్చి మీరు చేయాల్సిన పనిని చేసుకున్నారు. ఖాళీ సంచితో వచ్చి డజన్ ఎగ్స్తో వెళ్ళిపోతున్నారు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేము దొంగతనం చేయడానికి వచ్చామని అనుకుంటున్నావా? అనుకోవడం ఎందుకు శ్యామల, నీ సంచి చూస్తే కనబడుతుంది కదా అని అనామిక వాళ్ళ సంచి తెరిచి చూపిస్తుంది. ఆ సంచిలో ఎగ్స్ కనిపిస్తాయి. అనామిక, శ్యామల, కవిత మాట మీద మాట అనుకుంటారు.
గొడవ పడతారు. అనామిక మాటలకి అవమానం జరిగిందని ఫీల్ అవుతూ శ్యామల, కవిత బాధగా అనామిక ఎగ్ సెంటర్ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. మరో 2 రోజుల్లోనే అనామిక షాపుకి 2 వైపులా వీళ్ళిద్దరూ 2 ఎగ్ సెంటర్స్ని ఓపెన్ చేస్తారు. అనామిక కంటే ధర తక్కువ పెడతారు. అది చూశాక అనామిక కంగుతింటుంది. తనను దెబ్బతీయాలని శ్యామల, కవిత ఎగ్ సెంటర్స్ పెట్టారని, తక్కువ ధరలకే కోడిగుడ్లు అమ్ముతున్నారని తెలిసిన తర్వాత అనామిక ఏమీ అనలేకపోతుంది. ఎవరి పాపాన వాళ్లే పోతారు కదా అని ఊరుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక ఎగ్ సెంటర్ వ్యాపారం డల్గా సాగుతూ ఉంటుంది. నష్టం రావటం మొదలుపెట్టింది. దాంతో అనామిక మరో వ్యాపార ఆలోచన చేయటం మొదలుపెట్టింది. ఆలుగడ్డలు అమ్మటం మొదలుపెట్టాలి అని అనుకుంటుంది. వామ్మో, ఆ శ్యామల, కవిత కావాలని కోడిగుడ్ల సెంటర్ తెరిచి నాకంటే తక్కువ ధరకే కోడిగుడ్లను అమ్ముతున్నారు. ఇప్పటికే నాకు చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు వాళ్ళతో గొడవ పడ్డం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు గాని ఊరుకుంటే ఉసిరే చాలు. ఇప్పుడు నేను ఆలుగడ్డలు అమ్ముతాను అని గట్టిగా ఒక నిర్ణయానికి వస్తుంది. మరుసటి రోజున అనామిక ఉన్న ఎగ్స్తో పాటు ఆలుగడ్డలు కూడా అమ్మటం మొదలు పెడుతుంది. రావాలమ్మా రావాలి, అది తక్కువ ధరకే ఆలుగడ్డలు బయట ఉన్న ధర కంటే తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయి. ఒకేసారి 5 కిలోలు తీసుకుంటే ధర కొంచెం తగ్గుతుంది. 10 కిలోలు తీసుకుంటే మరింతగా ధర తగ్గుతుంది. రావాలమ్మా రావాలి అని అమ్ముతూ ఉంటుంది అనామిక. దాంతో ఊరి వాళ్ళు అనామిక ఆలుగడ్డల షాపు దగ్గరికి వచ్చి కావాల్సినంతగా ఆలుగడ్డలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చూశాక శ్యామల, కవిత కుళ్ళుకుంటారు. తమ ఎగ్ సెంటర్స్ని వదిలిపెట్టి ఇద్దరూ కలిసి అనామిక ఆలుగడ్డల వ్యాపారం చక్కగా సాగుతూ ఉండడం చూసి ఈర్ష్యపడుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా కవిత, మనం ఎగ్ సెంటర్ పెట్టామని తెలుసు కూడా అది మనల్ని ఏమీ అనకుండా ఉండడమే కాకుండా ఆలుగడ్డల వ్యాపారం పెట్టింది. అది కూడా సవ్యంగానే సాగుతుందే. అది నా కళ్ళు చూడలేకపోతుందే. నా కళ్ళు కూడా చూడలేకపోతున్నాయే. ఏం చేద్దాం, మనం కూడా ఆలుగడ్డల వ్యాపారం మొదలు పెట్టడమే అని శ్యామల, కవిత మాట్లాడుకుని మరుసటి రోజున వాళ్ళు కూడా ఎగ్స్ అమ్మడం మానేసి ఆలుగడ్డలు అమ్మటం మొదలు పెడతారు. అనామిక కంటే 2-3 రూపాయలు తక్కువగానే అమ్ముతూ ఉంటారు. దీంతో ఊరి వాళ్ళు అనామిక దగ్గర కాకుండా తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని శ్యామల, కవితల దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. దీంతో అనామిక ఆలుగడ్డల వ్యాపారం కూడా దెబ్బతింటుంది. అనామిక దిగులుగా ఉండటమే కాకుండా షాప్ కట్టేసి ఇంటికెళ్ళిపోతుంది. ఇది చూసి శ్యామల, కవిత నవ్వుతూ సంతోషపడుతూ ఉంటారు. చూసావా కవిత, మనం కొడుతున్న దెబ్బకి అనామిక ఎలా తల్లాడిపోతుందో. అవునే శ్యామల, ఇది ఇంకా పూర్తిగా ఎలాంటి వ్యాపారం చేయకుండా తగిన విధంగా మనమే బుద్ధి చెప్పాలి అని సంబరపడుతూ ఉంటారు. ఇక అనామిక బాధపడుతూ ఇంటికి వెళ్తుంది. బయట అరుగు మీద అనామిక కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అత్తగారు శారద అనామిక దగ్గరికి వస్తుంది. కోడలు బాధగా ఉండటం చూస్తుంది. తన బాధకి కారణం అడిగి తెలుసుకుంటుంది. అయ్యో నా కోడల, ఆ కోతి ముఖాలు చూసి నువ్వు బాధపడ్డమేంటే? నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. వ్యాపారంలో మందే పై చెయ్యి. అనామికకి తాను ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో శారద వివరంగా చెప్తుంది. మరుసటి రోజు నుంచి అనామిక కోడిగుడ్లు, ఆలుగడ్డలు కలిపి ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేయటం మొదలు పెడుతుంది. అది చూసి శ్యామల, కవిత ఇద్దరూ నోరు తెరుస్తారు. అనామిక మన వీక్ పాయింట్ మీద కొట్టిందే కవిత. ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది చేయడానికి, నీకు నాకు వంట చేయడమే సరిగ్గా రాదు. ఇక మనం ఎక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ పెడదాం? మన డ్రాప్ అవడమే ఉత్తమం అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటారు. అనామిక మాత్రం ఎగ్స్, ఆలుగడ్డలు 2 కలిపి ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అమ్మటం మొదలు పెడుతూ ఉంటుంది. చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన వాతావరణం, అందులోనూ వేడివేడిగా పసందు చేసే ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి అమ్ముతూ ఉంటుంది అనామిక. అవి కూడా రుచిగా, శుచిగా ఉండటంతో ప్రతి ఒక్కరూ అనామిక అమ్ముతున్న ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటారు. దాంతో అనామిక మొదలుపెట్టిన ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వ్యాపారం సవ్యంగా సాగుతూ ఉంటుంది. శ్యామల, కవితల దగ్గర ఉన్న ఆలుగడ్డలు కుళ్ళిపోయి నష్టాన్ని మిగులుస్తాయి. గర్వానికి పోకూడదని తెలుసుకొని అనామికని మన్నించమని వాళ్ళిద్దరూ వేడుకుంటారు. వాళ్ళకి కూడా అనామిక తాను తయారు చేసినటువంటి ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇస్తుంది. సంతోషంగా ఇక ముగ్గురూ కలిసిపోతారు.